ఈ గరుడ వాహనం మీద స్వామిని దర్శించేటప్పుడు అంతటి ఫలమో గరుడ పటాన్ని ధ్వజారోహణ కార్యక్రమాన్ని వీక్షించడం కూడా అంతే భాగ్యము. కాబట్టి ధ్వజస్తంభాన్ని చక్కగా సుగంధ పరిమళ భరితమైనటువంటి పుష్పములతోనూ శుభప్రదమైనటువంటి మామిడాకులతోనూ అలంకరించి ధ్వజారోహణ కార్యక్రమాన్ని అర్చక స్వాముల వారు నిర్వర్తించారు. ఈ 9 రోజుల పాటు గరుత్మంతుడు పైన ఉంటూ చక్కగా వచ్చేటటువంటి దేవతలకు స్వాగతం పలుకుతూ దిక్పాలకులను ఆహ్వానిస్తూ భక్తుల్ని కటాక్షిస్తూ తన ఆనందాన్ని పంచుకుంటూ అందరినీ కూడా చల్లగా చూడు స్వామి అని అందరి పక్షాన వేడుకునేటటువంటి వైభవోత్సవం ఇది. కాబట్టి ఇటువంటి బ్రహ్మోత్సవాలలో స్వామిని సర్వాంగ సుందర సజ్జన మందార నిరతిశయానంద నిర్వికార త్రిజగతి పరిపాల సుజన రక్షణశీల భక్తవత్సల శౌరి భవ విదార. భగవంతుణ్ణి ఎన్ని పేర్లతో పిలిచినా మనకు ఆనందమే. పిలిచే పిలుపులో ఆర్ద్రత ఉండాలి. ఒక ప్రహ్లాదుడిలాగా, ఒక గజేంద్రుడిలాగా, ఒక అంబరీషుడిలాగా, మరి రామావతార విశేషం చెప్పుకుంటే గూడిలాగా, హనుమంతుడిలాగా, అహల్య, అదే ద్వాపరయుగంలోకి వస్తే ద్రౌపది, భీష్ముడు, వీళ్ళంతా కూడా భక్తిభావనతో పిలిచారు స్వామివారిని. కాబట్టి వారందరినీ కటాక్షించడానికి స్వామి అనేక అవతారముల్లో దర్శన భాగ్యాన్ని ప్రసాదించాడు. కనుక మనం కూడా ఈ బ్రహ్మోత్సవాలలో స్వామి యందు వాత్సల్యాన్ని పంచుకుంటూ వాత్సల్యాదభయ ప్రదాన సమయాదర్తారి నిర్వాపణ అని మన వాత్సల్యాన్నంతా కూడా గోవిందనామంలో నింపుకుని స్వామిని వేడుకుందాం. ధ్వజారోహణ కార్యక్రమాన్ని చక్కగా నిర్వర్తిస్తున్నారు. ఇది ప్రధానమైనటువంటి వైభవం. తరువాత వాహన సేవలు ప్రారంభమైనప్పుడు స్వామివారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాహనం మీద ఉదయము సాయంత్రము సర్వాంగ సుందర శోభితుడై దర్శన భాగ్యాన్ని ఇస్తాడు. అటువంటి వాహనాలను కూడా మనము శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో చాలా మంది భక్తులకు తిరుమలకు పోలేకపోతుమే, స్వామిని సేవించుకోలేకపోతుమే, ఎంతో వైభవంగా జరుగుతున్న తిరుమల బ్రహ్మోత్సవాలు స్వామివారివి అని భావించేటటువంటి భక్తుల కొరకు భగవంతుడే ఆ భావనలన్నీ గుర్తించి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో స్వామివారి యొక్క వాహన సేవలను మన ముంగిటికి, మన ఇంటికి తీసుకుని వస్తూ ఉన్నారు. వాటన్నింటినీ వీక్షిస్తూ మనము చేయవలసిందల్లా ఒకటే, ఎంతో పెద్ద చంద్రుడికి మనం ఏమివ్వగలుగుతాం? ఒక నూలుపోగు. రాముల వారు వారధి నిర్మిస్తున్నప్పుడు అందరూ కూడా వారధి నిర్మాణంలో సహకారం ఇస్తుంటే ఉడత మాత్రం తన వంతు కర్తవ్యం చేసి, ఆ విధంగా మనం కూడా స్వామివారి వాహన సేవలను దర్శిస్తూ మనం చేయవలసింది గోవిందనామ స్మరణ. అందుచేత గోవింద గోవింద అంటూ గోవిందుని వేడుకుందాం. గోవిందనామ స్మరణం సకల పాపహరణం. కాబట్టి ఆ రకమైన ప్రయత్నం ప్రతిరోజు ఉదయము సాయంత్రము వాహన సేవలను వీక్షిస్తూ భగవంతుడి కటాక్షాన్ని పొందుదాం. ఇది మహద్భాగ్యమని భావిద్దాం. ఏదామాసీదాది వైఖానదానాం పుణ్యరాశి ధ్వజారోహణ ముహూర్తస్తు ముహూర్తో అస్తు సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు.
హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద దశరథ నందన గోవింద దశముఖమర్దన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ శ్రీ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద మధుసూదన హరి గోవింద మహిమ స్వరూప గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద మత్స్యకూర్మ గోవింద వరాహ నృసింహ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద